శరీరం లోటుపాట్లతో నిండిన మనసు పూర్తిగా ధైర్యంతో ఉంటే ఏది అడ్డుకోలేదని ఓ వ్యక్తి నిరూపించాడు. కాళ్ళు లేకపోవడం వల్ల చాలామంది జీవితాన్ని వదిలేస్తారు. కానీ కర్నూలు నగరానికి చెందిన ఆటో డ్రైవర్ రహమతుల్లా కాళ్ళు లేకపోయినా ధైర్యాన్ని ఆయుధంగా మార్చుకొని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతని జీవన పోరాటం అక్కడితో ఆగిపోలేదు. తన ఆటోను కేవలం ఉపాధి సాధనంగా మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ప్రాణరక్షక వాహనంగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మొదట చేరేది రహమతుల్లా ఆటోయే. బాధితులను పలకరిస్తూ వైద్య సహాయం అందే వరకు తన వంతు బాధ్యతగా అండగా నిలుస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన ప్రయాణంలో భాగంగా అనుకోకుండా ఒక అతిథిని కలుసుకున్నాడు. ఆయనే యూటీవీ వైస్ చైర్మన్ బైరిశెట్టి నాగరాజు గారు. రహమతుల్లా సేవల గురించి విని అతని పోరాటాన్ని చూసి ఆయన హృదయం కరిగిపోయింది. రహమతుల్లా లాంటి మంచి మనసున్న వాళ్లకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అంటూ వెన్ను తట్టి భరోసా ఇచ్చారు. ఈ అరుదైన సంఘటనతో ఆటో డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో కష్టాల మధ్య నడిచిన అతని ప్రయాణానికి ఒక కొత్త కాంతి వచ్చినట్లు అనిపించింది. లోటు శరీరంలో ఉండొచ్చు, కానీ మనసు పూర్తిగా ఉంటే అది ఎన్నో లోట్లను భర్తీ చేస్తుంది. ఆటో డ్రైవర్ చేస్తున్న ఈ సేవపై మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి 10 నిమిషాలు ఆలోచన చేస్తారు. కానీ ఒక ఆటో డ్రైవర్ మాత్రం వారికి సేవ చేస్తానంటూ ముందుకొస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా ఎవరైతే ఎమర్జెన్సీలో బాధపడుతుంటారో వారికి సేవ చేస్తూ ముందుకు కదులుతున్నాడు ఆటో డ్రైవర్ రహమతుల్లా. ప్రస్తుతం మనం రహమతుల్లా ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆయన ఇల్లు ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రహమతుల్లా ఇంటి లోపలికి వచ్చాం మనం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు రహమతుల్లాకు సంబంధించినటువంటి ఇల్లు, చిన్న కొట్టం వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఎంతో ఆర్పాటం లేదు, చాలా పేదరికంలో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. రహమతుల్లాతో పాటుగా ఆయనకు భార్య, 4 ఆడపిల్లలు. ఈ 4 సంతానంతో కూడా ఈ ఆటో వేస్తూనే వచ్చిన డబ్బుతోటి ఈ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదేవిధంగా నలుగురికి ఉపయోగపడాలన్న ఒక లక్ష్యంతో ఎవరైతే ఆపదలో ఉంటారో హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి, ఎవరైనా అన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక పూర్తిలో వారిని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వారిని గమ్యస్థానానికి చేర్చి వారిని ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మనం చూసుకుంటే రహమతుల్లాకు ఫిజికల్ హ్యాండ్ క్యాప్ట్, 2 కాళ్ళు కూడా పనిచేయవు. అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన ఆటోను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ 10 మందికి కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం రహమతుల్లా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రహమతుల్లా గారు చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ సర్వీస్ని మీరు? నమస్తే సార్. నేను 2012 నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను పేదరికం అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక టైంలో అన్నం లేనప్పుడు నాకీ బాధ తెలుసు. నా 4 ఆడపిల్లలను తీసుకొని పోషించినప్పుడు రోడ్ల మీద ఉన్నవాళ్ళు కూడా నాలో ఏమైందంటే, నా పిల్లలు ఎట్లానో ప్రజలు కూడా నాకు అట్టనే ఉన్నారు. వీళ్ళకి నేను సాయం చేస్తే దేవుడు నాకు ఏడ సాయం చేస్తాడని సగం ఏ రాత్రికైనా కానీ నాకు అన్న భాష అన్న ఇట్లా పరిస్థితి అంటే సగం రాత్రికి ఆటో స్టార్ట్ చేసుకొని ఎప్పటికైనా కానీ ఇక డీజిల్ ఫుల్ పెట్టుకునే ఉంటాను. ఎవరు అవసరం ఉండకూడదని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఎంతైనా దూరం కానీ వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ గమ్యాన్ని చేర్పించి వాళ్ళకి మాట్లాడి అమ్మ బాగున్నారా లేరా అని చూపెట్టి హాస్పిటల్లో ఇంకోటి ఏమంటే వాళ్ళు ఏమన్నా ఆరోగ్యశ్రీ కింద చేసేవి ఉన్నా కూడా వాళ్ళకి హాస్పిటల్ అన్నీ కూడా వాళ్ళకి దారులు కూడా చెప్తాను, వాళ్ళకి చూపెడతాను. ఆరోగ్యశ్రీలో చేయించుకోండి అని కూడా చూపెడతాను. వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మా తర్వాత నాకు చెప్తారు, నాన్న మీరు బాగా చేసినారు. ఈ సేవ చేయడానికి ఎవరు స్ఫూర్తి అంటే మీకే అనిపించిందా, లేకపోతే ఎవరైనా స్ఫూర్తితోటి ఈ సేవ కొనసాగించాలనుకుంటున్నారా? సార్ నేనే అనుకున్నా సార్, ఎవరు నాకు చెప్పలేదు సార్. ఎందుకంటే నేను ఒక టైంలో నేను కష్టాలు పడినాను. ఇండ్లులా నాకు ఇది కూడా ఇండ్లు బాడిగిన్లే, బాడిగా కట్టుకుంటా, నా పిల్లలను పోషించుకుంటా, ఆటో తోలుకుంటా, ప్రజల్లో తిరుగుకుంటా. అయినా కూడా నేను పోలీసు వాళ్ళు అయినా కూడా ఆర్టీ ఆఫీస్ సార్ అయినా కూడా నేను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన హ్యాండిక్యాప్ ఉన్నాడని బతుకుతున్నాడని కూడా చాలా సార్లు ఇచ్చినారు నాకు పోలీసు వాళ్ళు. అయినా కూడా వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్తాను పోలీసు వాళ్ళకు కూడా. ఎందుకంటే నేను ప్రజలకు ఎందుకు సేవ చేయాలనుకున్నానంటే, వాళ్ళు పడే కష్టాలని బీద పరిస్థితుల్లో పురుగులు పడి ఉంటాయి, పట్టీలు కట్టి ఉంటారు, వాసన లేసి ఉంటుంది. దాన్ని చూసినా కూడా నాకు బాధ కనపడుతుంది. మాకు ఈ పరిస్థితి ఎట్లా వస్తుందో, తర్వాత మేము వీళ్ళకి సేవ చేస్తే మా పిల్లలకి ఎవరు చేస్తారో అని నేను ఇది చేస్తున్నా సార్. నేను 108 వేసి కూడా నేను చాలా రోజులే అయినా కూడా, ఎందుకంటే నేను చూపెట్టుకోకూడదు అనుకున్నాను. నేను నా సార్ చూసి నన్ను
నిన్న ఆపి నీ పేరేమ్మా అంటే రహమతుల్లా సార్ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే ఇట్లా 12 సంవత్సరాలు సార్. 12 అంటే రూ. 2 లింక్ ఉన్న కాడ నుంచి బండి తోలుతున్నాను. ఫ్రంట్ ఇంజన్ బండి ఉంటాయి కృష్ణాలు, పెట్రోల్ వేసి ఆయిల్ వేసి కొట్టే బండి ఉంటే రూ. 7 5 నుంచి రూ. 7 నుంచి రూ. 15 ఇప్పుడు రూ. 20 వరకు నడుపుతూనే ఉన్నాను బండి నేను. నేను మీది చూస్తే పేద కుటుంబము, నలుగురు ఆడపిల్లలు, వీరు పోషించుకోవడానికే చాలా భారంగా ఉంటుంది. ఈ సమయంలో కూడా ఈ సేవ చేయడం ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్. లేదు సార్. లేదు సార్. నేను వాళ్ళకి చేయడమే నాకు చాలా గొప్పగా కనపడతది. నా పిల్లలకి ఎట్లా చేస్తానో వాళ్ళకి అట్లా చేయాలని నా మనసులో ఉంది. పేదోళ్ళకి ఎందుకంటే దేవుడు నాకేమంత ఆస్తి ఏమి ఇయ్యలే. అయినా కూడా నేను 500 సంపాదించినా 200 వాళ్ళకి బయట ఖర్చు చేస్తా. 300 ఇంటి వాళ్ళకి ఇస్తాను. ఏమన్నా చేసుకోండి అని. ఇంటి బాడీగా అంటే అది నెలకు 6,000 పెన్షన్ వస్తది. ఆ పెన్షన్‌లో అది కట్టుకొని పిల్లలకి చదువుకుంటా, ట్యూషన్‌లకి ఫీజులు కట్టుకుంటా అవి చేసుకుంటా ఉన్నాను సార్. నాకు వచ్చే దాంట్లో ఏమొస్తే ఒక 500, 600 వస్తాయి. మళ్ళీ ఎవరన్నా రోడ్ల మీద పనుకున్న వాళ్ళకైతే వాళ్ళకి కొంచెం తినీకి డబ్బులు ఉండకుంటాయి. ఆ డబ్బులు కొట్టిన డబ్బులు గూడా వాళ్ళకే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఉపాసం పనుకోకూడదు. ఎందుకంటే నేను ఒక టైంలో ఉపాసం పట్టుకున్నాం. నేను నా పిల్లం ఉపాసంగా ఉన్నాము. ఎవరు మనకేం సహాయం చేయలే ఒక టైంలో. దానికి నేను ఈ పేదోళ్ళనేది నాకు కళ్ళ ముందర ఉండకూడదని జై భీమ్ పార్టీలో గూడా నేను చేరినాను. ఆ పార్టీ తరపు నుంచి నేను ప్రజలని సేవ చేయాలని నేను కోరుకుంటున్నా సార్. నాది అంతే. ఏం సార్ అది నా పాట. ఇప్పుడు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఎక్కడ ఏ స్కూల్ చదువుతున్నారు వాళ్ళు? మన గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నారు సార్. స్కూల్ ఖరాబ్ అయ్యి. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నారు. నలుగురు ఆడపిల్లలు. ఈమె పెద్దాయమ 6 క్లాసు, నాలుగాయమ 4 క్లాసు, మూడో క్లాసు, రెండో క్లాసు చదువుకుంటున్నారు సార్. గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివిస్తున్నాను. ట్యూషన్ చదివిస్తున్నాను. అరబీలో ట్యూషన్ పోతారు. పొద్దున పూట స్కూల్‌కి పోతారు. ఇంగ సాయంత్రం అరబీకి పోతారు సార్. అవి చదివిస్తున్నాను. పిల్లల మెయింటెనెన్స్ బుక్కులు అనేవి అవి అని అవి కూడా అయితేనే ఉంటాయి సార్. పిల్లల ఖర్చు అయినా అదే నేను లెక్క చేయను సార్. నాకొచ్చే ఆదాయంలో 500 రాని 200 వాళ్ళకి ఖర్చు చేసి 300 వీళ్ళకి ఖర్చు చేస్తాను సార్. ఎంతవరకు చదువుకున్నారు? అందులో మీరేమన్నా చదువుకున్నారా? చదువుకుంటారు. నేను 10థ్ వరకు చదువుకున్నాను. పాస్ అయినాను. సర్టిఫికేట్ కూడా ఉంది నాకు 10థ్‌ది. అయినా కూడా నేను ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాను. కలెక్టర్ ఆఫీస్‌లో అంటారు. కలెక్టర్ ఆఫీస్‌లో పట్టించుకోరు సార్. ఎందుకంటే 10 సార్లు నేను అర్జీ ఇచ్చినాను సార్. ఇట్టా పరిస్థితి సార్. నాకేం లేదు పరిస్థితి అని కూడా చెప్పినా కూడా ఇగ కలెక్టర్ కూడా మాకు న్యాయం చేయలే. ఒక రంజిత్ పాషా సార్ ఉంటే న్యాయంగా చేసినారు. నాకి 15 సంవత్సరాల తర్వాత రంజిత్ పాషా సారు నాకొక ప్లాట్ ఇప్పించినారు. గోకుల్‌పాడ్‌లో సెంటున్నర స్థలం ఇప్పించినారు. ఆయన నాకు 2 చేతులు ఎత్తి దండం చేస్తాను రంజిత్ పాషా సార్‌కి. ఎందుకంటే 15 సంవత్సరాలు తిరిగి ఆఖరికొచ్చా. ధర్నా కూడా చేశాను లాస్ట్‌కి కలెక్టర్ ఆఫీస్ కాడ. అయినా కూడా నాకేం ఇయ్యలే. రంజిత్ పాషా సార్ వచ్చి నాకు ఇంటి స్థలం ఇప్పించి, పట్టా ఇప్పించి నాకు న్యాయం చేశారు. ఆయనకి నేను జీవితాంతంగా రుణపడి ఉంటాను సార్ నేను. నేను ఏం కోరుతున్నానంటే మాకి వికలాంగులలో చంద్రబాబు నాయుడు సార్ ఒక ఆలోచించి మాకు వికలాంగులలో ఆటో నడిపేటోళ్ళకి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక ఐకమత్యం పార్టీ ఆఫీస్ లాగా మాకు ఇస్తే మేము పార్టీ చేసుకుంటాం సార్. జై భీమ్ పార్టీ తరపు నుంచి మేము నిలబడతాం సార్. జై భీమ్. మేము కలిపి అందరిని మీ కుటుంబ ఎదుగుదలకు, మీ పిల్లలు చదివించుకోవడానికి కానీ, ఇప్పుడు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు ఇంకేమైనా సహాయం కావాలని ఏమైనా కోరుకుంటారా ప్రభుత్వాన్ని? నేనేం కోరడం లేదు సార్. నేనేం కోరుతున్నానంటే పేదలు బాగుపడాల. పేదల కోసం నేను పోరాడతాను. యారికైనా గానీ నేను సిద్ధంగా ఉన్నాను. పేదలు బాగుపడాలా. పేదలు రోడ్ల మీద పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళకి అన్నం లేదు 3 పూట్లది. రూ. 5 అన్నం పెడుతున్నారు అన్న క్యాంటీన్‌లో. అన్న క్యాంటీన్‌లో వాళ్ళు అన్నం సరిగ్గా ఉండదది. ఎందుకంటే రోడ్ల మీద పడుకుంటారు. వర్షానికి, ఎండకి పడుకుంటారు. వాళ్ళకి న్యాయం కావాలా. వాళ్ళ కోసం నేను జై భీమ్ పార్టీ తరపు నుంచి నేను పోరాడతాను సార్. ఈ 19 వచ్చే ఎలక్షన్‌లో 29లో ఎలక్షన్‌లో నేను పోరాడతాను సార్. ఎందుకంటే జై భీమ్ పార్టీ తరపు నుంచి ఎలక్షన్‌ను సింబలు అది ప్రింట్ అవుట్ పేపర్ నుంచి ఎలక్షన్ కావాలని నేను కోరుతాను సార్. కలెక్టర్ కూడా అర్జీ ఇయ్యాలని అనుకుంటున్నాను. నేను కలెక్టర్‌కి అడగాలని అనుకుంటున్నాను. కలెక్టర్ ఆఫీస్ కాడ పోతే వాళ్ళు పిఏ వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళు పేపర్లు తీసుకుంటారు. పక్కన దొబ్బేస్తారు మాకు పట్టించుకోకుంటే ఎవరిని పట్టించుకుంటారు? నేను ప్రజల సేవలని అన్నీ నా కాడ ఫోటోలు ఉన్నాయి. ఎవరెవరు రోడ్ల మీద పనుకున్నారు, ఎవరు ఎక్కడ పనుకుంటున్నారు, ఎవరు తింటున్నారు, ఎట్టా పరిస్థితి ఉంది వాళ్ళదన్నీ నేను చూస్తూనే ఉన్నాను.
అయినా కూడా నా జోబుతో 500 వచ్చినా 500 ఖర్చు చేస్తున్నా వాళ్ళ కోసం. జై భీమ్ పార్టీ తరపు నుంచి నేను వాళ్ళకి 500 ఖర్చు చేసి నేను గొప్ప చెప్పడం లేదు. ఎందుకంటే పేదోళ్ళ కోసం నేను న్యాయం చేస్తాను. నేను పేదోళ్ళ కోసం నాకు పేద కుటుంబం ఉన్నా కూడా నేను ఇప్పటి వరకు ఎవరిని అయ్యా నాకు ఇవ్వండి అని కూడా అడగలేను అయ్యా ప్రభుత్వాన్ని. కళ్ళ ముందర ఒక టీజీ వెంకటేష్ ఇంటికి ముందర పోయింది మొన్న. నాకు కొంచెం అవసరం ఉండి పోయింది. టీజీ వెంకటేష్ ముందర నుంచి కార్మికుల నుంచి వెళ్ళిపోయా కానీ మాట్లాడలే. కాడాసా అని ఎమ్మెల్యే ఉన్నాడు. 3 సార్లు అర్జీ ఇచ్చినాను ఆయనకి. ఇంటి స్థలం కోసము 3 సార్లు అర్జీ ఇచ్చినా కూడా ఆయన కూడా పట్టించుకోలే. ఇవంతా ఓట్లు వేయించుకుంటే వరకే సార్ వీళ్ళు. తర్వాత ఇళ్ళ కాడ పోతే పోనీ ఇయ్యరు, బయట కుక్కని చూస్తున్నట్టు చూస్తారు సార్. పూర్తి స్థాయిలో రహమతుల్లాతో మాట్లాడడం, మరి సతీమణి కూడా మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా సాగుతుంది కుటుంబం, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈరోజు ఆటో వేసుకుంటూ మీ భర్త కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎట్లా కుటుంబాన్ని సర్దుబాటు చేస్తున్నారు? బాగానే ఉన్నాం సార్. మాకు తోచినంత వరకు సహాయం మేము నలుగురు చేయాలనుకుంటున్నాం. ఏం బయట అందరు చూపించినట్టు మేము చూపించాలని అనుకోవడం లేదు. ఏమంటే మేము తిన్న దాంట్లో కొంచెం రూపాయి అయినా సరే ఒకరికి ఇస్తే మనం మంచిగా ఉంటాయి కదా, మనకి రేపొద్దున మనకి ఎక్కడైనా దేవుడు చూశాడు కదా అన్నట్టు. ఈయన హ్యాండిక్యాప్ ఉండి కూడా ఈయన మనసులో బాగా వచ్చే 500, 600 మళ్ళీ ఒక 200 తీస్తే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. అది ఎట్లా పోషించుకోవాలనేది ఎట్లా ఎట్లా ప్లాన్ చేస్తున్నావు అదంతా? అదే సార్, దేవుడు ఉన్నాడు. మనం ఎవరికైనా ఒకసారి మంచి చేసి ఈ దేవుని రూపంలో ఎవరైనా వచ్చి కూడా మనకు సహాయం చేయొచ్చు కదా. పింఛన్ వచ్చే దాంట్లో ఇంటి బాడిగా, బండి కంతు, కరెంట్ బిల్ అన్ని దాంట్లోనే చూసుకుంటున్నాము. ఆయన చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పటి నుంచి 6,000 పెంచినందుకు కూడా మాకు చాలా మేలైంది. హ్యాండిక్యాప్ వాళ్ళకు చాలామంది అసలు చాలా పరిస్థితుల్లో ఉన్నారు సార్. అసలు వాళ్ళకి 6,000 ఇచ్చినా కూడా తక్కువనే అనుకుంటున్నాను నేనైతే. 2,000 సార్. యాడ చూసిన ఇల్లులు అన్ని 4,000, 5,000, 6,000 అంటున్నారు. మాకు ఇల్లు లేక ఇంటి బాడలు కట్టుకోలేక ఇట్లా ఇబ్బంది అవుతుందని మేము 15 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం. ఎండనక వాననక ధర్నాలు చేసినాం. ఎన్నో ఇబ్బందులు పడినాం సార్. మాకెవరు ఇవ్వలేము. మొన్నటి వరకు ఆ సార్ రంజిత్ బాషా సార్ ఉండే సెంటున్నర స్థలం ఇచ్చినారు ఆయన దేవుని దయ వల్ల. ఇట్లా మనం భరోసా పెడితే దేవుడు ఎవరైనా రూపంలో అయినా వచ్చి మనకు సహాయం చేశాడు కదా అన్నట్టు 10 మందికి సాయం చేస్తున్నందుకే దేవుని రూపంలో, రంజిత్ భాష రూపంలో సాయం అందింది అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. అయినా సరే కల్లూరు ఎంఆర్ఓ సార్ అయినా సరే, ఆర్టీఓ సార్ అయినా సరే, వీళ్ళందరి తరపు నుంచి మాకు వచ్చినట్టు సార్. వీళ్ళు ముగ్గురు వల్ల మాకు వచ్చినట్టు చెప్పిన వెంటనే వాళ్ళు ముగ్గురు మాకు ఇచ్చినారు. ఎమ్మెల్యే వాళ్ళు ప్రతిసారి మాకు ఎలక్షన్లు ఉన్నప్పుడు వస్తారు, రోడ్ల పైన మాట్లాడతారు, చూస్తారు, పోతారు. వాళ్ళు ఏం చెప్పారు అసలు, ఇట్లా చెప్తే మీకు సహాయం చేస్తామమ్మా, అదమ్మా ఇదమ్మా అంటారు. ఎప్పుడు అనుకోలేదా ఇప్పుడు వచ్చే డబ్బుల్లో బయట ఖర్చు పెడుతున్నావు, తిరుగుతున్నావు, సేవ అంటూ పిల్లలకి ఏం సరిపోవట్లేదు అని ఎప్పుడు ఏదైనా సందర్భంలో మీ ఆయనతో అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, నేను అసలు అనను సార్. మనం తినకపోయినా సరే ఒకరికి మనం పెట్టాలనుకుంటా సార్. ఇది అయితే మనస్ఫూర్తిగా అంటున్నా సార్. ఎందుకంటే మనం తినకపోయినా సరే ఒకరికి సహాయం చేయాలా. ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి మా పేద పరిస్థితి తెలుసు. మేము అన్నానికి, ఆకలికి, డబ్బుకి, బట్టకి ప్రతి ఒక్క దానికి మేము తిప్పలు పడినదే సార్. ఏం దాపెట్టుకేదైతే ఏం లేదు. ఈ కుటుంబం ఇట్లా బాడీ ఇళ్ళల్లో ఉండి యాదున్నంత వరకు తిని ఉంటున్నాము. నలుగురికి మంచి చేస్తే నలుగురిలో మంచి మర్యాద ఉంటుంది అన్నట్టు ఇంకా మాకి. ఇది పూర్తి స్థాయిలో నలుగురు చిన్నపిల్లలు, నలుగురు ఆడపిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉన్నటువంటి ఇల్లు మనం ఒకసారి చూద్దాం. లోపల ఇది బాడగ ఇల్లు. కేవలము 2,000 రూపాయలు రెంట్ కడుతున్నారు ఈ ఇంటికి. 2,000 రూపాయలు రెంట్ కడుతూ ఈ చిన్న ఇంట్లోనే, ఈ చిన్న కొట్ట, మన ఇల్లు అని కాదు కానీ కేవలం కొట్ట గుడిసెలాగా ఉన్నటువంటి రెంట్. ఎక్కడ పోయినా కూడా బయట రెంట్స్ 4,000, 5,000, 6,000 అంత పెట్టి నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. చాలా పేదరికం నుంచి నలిగాము. ఎంతో మంది సహాయం కోసం, సహకారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తిరిగాం కూడా గతంలో ఎవరు పట్టించుకోలేదు. కేవలం రంజిత్ భాష కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన మా గోడును పట్టించుకున్నారు. మాకు 1 సెంటున్నర స్థలాన్ని కూడా కేటాయించి మమ్మల్ని ఆదుకున్నారని చెప్పేసి అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక చిన్న కుటుంబం, పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం ఈరోజు సేవ చేయాలన్న లక్ష్యంతో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక హ్యాండిక్యాప్డ్ డ్రైవరు రహమతుల్లా కొన్నేళ్లుగా కూడా, అంటే ఆటో లింక్ ₹2 ఉన్నప్పటి నుంచి ఇప్పటికి మనకు ₹20-25 లింక్ నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా తను ఆటో సర్వీస్ చేస్తున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ వారి మనసుల్లో, వారి గుండెల్లో దేవుడుగా రహమతుల్లా కొనసాగుతున్నారు. పూర్తి స్థాయిలో తను రాజకీయంగా
కూడా చైతన్యవంతం అవుతాను. పూర్తి స్థాయిలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంటుందంటే సేవా మార్గంలో ముందుకెళ్తున్నాను. ఇటు రాజకీయాల్లో కూడా రాణిస్తానని చెప్పేసని కూడా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఆర్థికంగాను ఆదుకోవాలి. ఎందుకంటే నలుగురు చిన్న ఆడపిల్లలు వారు ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్నారు కాబట్టి ఈ పేదరికంలో ఉన్నటువంటి ఈ కుటుంబానికి ప్రోత్సాహం అందించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఇప్పటికైనా రహంతుల్లా కుటుంబాన్ని ఆదుకొని వారికి మేలు చేయాలని చెప్పేసని కూడా వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రఫీతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.